హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా గోంగూర చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన గోంగూర చట్నీ మనకు 2 మంత్స్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మనం సింపుల్ ప్రాసెస్లో ఇలా గోంగూర చట్నీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. నేను ఇంత క్వాంటిటీ గోంగూరని తీసుకున్నానండి. కాడలు వేయకుండా ఒక్కొక్కటిగా చెక్ చేసుకొని ఫ్రెష్ ఆకులని వేసుకొని మనం ఇప్పుడు గోంగూర చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ విధంగా గోంగూర ఆకులు మొత్తం తెంచి మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసిన గోంగూరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఒక 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని ఆ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిర్చి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ విధంగా ఒక 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా వాడొచ్చండి. మనం ఇలా ఎండుమిర్చి వేయడం వలన గోంగూర చట్నీని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా ఎండుమిర్చిని వాడుతున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్రని కూడా మనం ఇంతకు ముందు తీసి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని వాటర్లో ఒకసారి బాగా వాష్ చేసి ఇలా ఉడికించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు గోంగూర ఈజీగా ఉడికిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరని కుక్ చేసుకోవాలి. మనం ఇంతకు ముందు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి ధనియాలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ముందుగా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ముందే గోంగూర వేసామంటే మనకు ఎండుమిర్చి సరిగ్గా మిక్స్ అవ్వదండి. అందుకే మనం ఈ ఎండుమిర్చిని ధనియాలని ముందుగా మిక్సీ చేసుకొని ఆ తర్వాత మనం ఇంతకు ముందు ఉడికించుకున్న గోంగూరని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనకు మిక్సీ సరిగ్గా అవ్వట్లేదు అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వాటర్ని వేసుకుంటూ మనం సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి కదండి. ఇలా గోంగూరని వేసి ఒక రౌండ్ మిక్సీ చేసి ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ని వేసేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన గోంగూర మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గోంగూరలోకి కావలసిన పోపు ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 4 వరకు ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలకు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు మొత్తంని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు పప్పు గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు పోపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంతకు ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర చట్నీని, ఆ చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మనం గోంగూర చట్నీని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన గోంగూర చట్నీ మనకు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనకు ఈ చట్నీ పాడు కాకుండా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనము 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.